హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి ఈరోజు నేను నాకు ఒక్కొక్క వీడియోకి ఎంత ఎర్నింగ్ వచ్చింది, అలాగే మొత్తం కలిపి నాకు ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి ఎంత ఎర్నింగ్ వచ్చిందో అయితే మీకు చూపించబోతున్నాను. అది ఎంతో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను ప్రతి వీడియోకి ఎంత వచ్చిందో నాకు అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఈ వీడియోకి ఒక 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. నాకు ఇలాంటి వీడియోస్ తొందరగా చేయను, కాకపోతే మీ నుంచి వచ్చిన ఎర్నింగ్ కాబట్టి మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఒక 500 లైక్స్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన ఎర్నింగ్ కూడా నేను మీకు చూపించడానికి ఉంటుంది. అలాగే ఇప్పుడు మన ఛానల్ ఇది కదా, ఓవరాల్గా నాకు మానిటైజేషన్ ఎప్పుడైందంటే 20 నవంబర్ అయింది. 20 నవంబర్ అయింది. ఆ రోజే నాకు మానిటైజేషన్ అయితే ఆన్ అయింది. మిగతా ముందు అంటే చూపిస్తున్నాను. మిగతా ముందు ఇంకోండి, ఈ వీడియో వరకు నాకు ఈ కింద వీడియోస్ వరకు నాకు అసలు ఎర్నింగ్ ఏం రాలేదు. నేను ఓన్లీ పెట్టానంతే, దానికి ఎర్నింగ్ రాలేదు. ఈ పై వీడియోస్ నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే 20 నవంబర్ని ఆన్ అయింది కాబట్టి ఆ రోజు పిఎస్ ఎగ్జామ్. ఆ తర్వాత రోజు నేను ఎగ్జామ్ పేపర్లో ఆ పిఎస్ ఎగ్జామ్ పేపర్లకు ఇప్పుడు వచ్చిన ఎర్నింగ్ మొత్తం మిగతా ఎంత కలుపుకుంటే ఖచ్చితంగా ఎంత వస్తాయి కూడా లాస్ట్లో చెప్తాను. ఈ అన్నిటికి ఒకవేళ ఎర్నింగ్ వచ్చి ఉంటే ఫస్ట్ పిఎస్ దగ్గర నుంచి చూసుకుందాం. ఫస్ట్ వీడియో చూద్దాం ఎంత ఎర్నింగ్ వచ్చిందో. రెవెన్యూ సెక్షన్లోకి వెళ్ళిపోతున్నాను. మొత్తం దీనికి 8.4K వ్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి ఎంత ఎర్నింగ్ వచ్చిందంటే మొత్తం దీనికి గాను 75 రూపీస్ అయితే వచ్చింది. ఇది బెస్ట్. ఆర్పిఎం ఎంత ఉందో చూద్దాం. అంటే 1K వ్యూస్కి అంటే దీంట్లో 1K వ్యూస్కి 8 రూపీస్ వస్తుంది. 1K వ్యూస్కి 8 రూపీస్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోసే చూద్దాం మనం. ఇది 8.4K వ్యూస్ వచ్చాయి. ఇది ఆల్రెడీ చూసినట్టున్నాం. ఇది ఆల్రెడీ అయిపోయింది. తర్వాత 10K వ్యూస్ వచ్చి 8th క్లాస్ పేపరు. ఇదైతే చూద్దాం. దీనికి మొత్తం 10.3K వ్యూస్ అయితే రావడం జరిగింది. చూసుకోండి, దీని టోటల్ రెవెన్యూ వచ్చేసరికి 128 రూపీస్ అయితే రావడం జరిగింది. చూసుకోండి, దీనికి 128 రూపీస్ రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. నెక్స్ట్ వీడియో ఇది 4.6K, ఇది వదిలేద్దాం. నెక్స్ట్ ఇది 11K వ్యూస్ అయితే వచ్చినాయి. 11K వ్యూస్. ఈ వీడియో అయితే చెక్ చేద్దాం. చూద్దాం అసలు దీనికి ఎంత. దాని 10K వ్యూస్కి 128 రూపీస్ వచ్చినాయి. ఇది 11.7K వ్యూస్ అయితే వచ్చింది. దీనికి 95 రూపీస్ మాత్రమే వచ్చినాయి. ఎందుకంటే అది ఆర్బిఎం బట్టి అయితే ఉంటుంది. ఆర్పిఎం కొన్ని వీడియోస్కి ఎక్కువ ఉంటుంది, 1K వ్యూస్కి కొన్ని వీడియోస్కి తక్కువ అయితే ఉంటుంది. దీనికైతే కొంచెం తక్కువ రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతాం మనం. ఇది తీసేయండి. ఇది ఇంకో 10K వ్యూస్ అయితే రావడం జరిగింది. 9th క్లాస్ ఫిజిక్స్ పేపరు. దీన్ని చెక్ చేద్దాం. దీనికి మొత్తం 10.6K వ్యూస్ రావడం జరిగింది. దీనికి ఎంత రెవెన్యూ వచ్చిందంటే 132 రూపీస్ రావడం జరిగింది. చెప్పాను కదా, 1K వ్యూస్కి ఆర్బిఎం బట్టి బేస్ అయి ఉంటుంది, రెవెన్యూ. ఇది మొత్తం 130 రూపీస్ రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వీడియో ఇది 5.8K. దీనికి మొత్తం 5.8K వ్యూస్ రావడం జరిగింది. దీన్ని అయితే చూద్దాం ఒకసారి అసలు 5.8K వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందో. ఇది వచ్చేసి 5.8K. దీనికి ఎంత రెవెన్యూ వచ్చింది చూద్దాం. దీనికి వచ్చేసరికి ఓన్లీ 37 రూపీస్ అయితే వచ్చింది. ఇలాగే ఉంటుంది యూట్యూబ్ రెవెన్యూ అంటే, మరీ లక్షల్లో ఏమి వచ్చేది. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. దీనికి 10K వ్యూస్ అయితే రావడం జరిగింది. దీన్ని అయితే చూద్దాం. దీనికి అసలు ఎంత రెవెన్యూ వచ్చిందో. దీనికి మొత్తం 10.7K వ్యూస్ వచ్చాయి. 84 వాచ్ అవర్స్ వచ్చాయి. 16 సబ్స్క్రైబర్స్ ఈ ఒక్క వీడియో నుంచి వచ్చారు. 140 రూపీస్ రావడం జరిగింది. చూసారా, మనం చూసిన వాటిలో ఇదే హైయెస్ట్. కాకపోతే వ్యూస్ 10K, హైయెస్ట్ వ్యూస్ 11K చూసాం. దానికి 95 రూపీసే ఉంది. ఇది 10.7K. దీనికి మాత్రం 140 రూపీస్ వచ్చినాయి. అదే ఆర్బిఎం బట్ బేస్ అయి ఉంటుంది ఏదైనా. చూసుకోండి, 3K వ్యూస్ వదిలేద్దాం. అది ఈ 3K వ్యూస్ కూడా చూద్దాం. ఇంక ఇది లాస్ట్. అసలు 200-300 వ్యూస్ వచ్చినాయి కదా, దానికి ఎంత ఉందో చూద్దాం. దీనికి 3K వ్యూస్ రావడం జరిగింది.
3K వ్యూస్ అంటే 30 రూపీస్. ఇది బెస్ట్ ఆర్పిఎం చెప్పాలంటే. 1K వ్యూస్కి 10 రూపీస్ అయితే వచ్చినాయి. ఇది బెస్టే. 3K వ్యూస్కి 30 రూపీస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ 300 వ్యూస్కి ఎంత వచ్చినాయో చూద్దాం. ఈ వీడియోకి మనం ఈ వీడియో చూసి ఆపేద్దాం ఇంకా. ఎందుకంటే దీంతో పాటు తెలిసిపోద్ది దీంట్లో తక్కువ రెవెన్యూ ఉంటుంది. దీనికి 3 రూపీస్ రావడం జరిగింది. 300 వ్యూస్కి 3 రూపీస్ వచ్చినాయి. 300 వ్యూస్కి ఇలాగే ఉంటుంది. హండ్రెడ్స్లో ఉంటాయి. ఇది కూడా చెక్ చేసేద్దాం ఫాస్ట్గా. తర్వాత మీకు టోటల్ ఎంత వచ్చింది చూపిస్తాను. దీనికి కూడా 3 రూపీస్ రావడం జరిగింది. 285 వ్యూస్కి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. దీనికి ఎంత రెవెన్యూ వచ్చిందో చూద్దాం. దీనికి అసలు 1 రూపీ కూడా రాలేదు. 0.65 పైసా అయితే వచ్చింది 136 వ్యూస్కి. ఇది ఓవరాల్గా. ఇప్పుడు అనాలిటిక్స్లోకి అయితే వెళ్తున్నాను, చూసుకోండి. మనకి టోటల్గా అయితే 7.3 lakh వ్యూస్ అయితే రావడం జరిగింది మన టోటల్గా మన ఛానల్కి. మనకి ఎగ్జామ్స్లో బాగా అయితే సపోర్ట్ ఇచ్చారు. మనది హైయెస్ట్ 40K వ్యూస్ అనమాట. అలాగే మనది లైఫ్ టైం వ్యూస్ చూసుకుంటే మొత్తం అంతే ఉంటుంది. ఎందుకంటే 7,39,000 ఉంటుంది. ఈ వ్యూస్కి నాకు మనీ వస్తే కనుక ఎంత వస్తుందో తెలుసా? అప్రాక్సిమేట్లీ 10,000 నుంచి చెప్తున్నాను చూడండి. 10,000 నుంచి 25,000 మధ్యలో ఖచ్చితంగా అయితే వస్తుంది. నాకు ఈ అన్ని వ్యూస్కి డబ్బులు వచ్చింటే ఖచ్చితంగా 25,000 అయితే వస్తుంది. అది మాత్రం పక్కా. ఎందుకంటే మనకి మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి మనీ రాలేదు. ఇప్పుడు రెవెన్యూ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ అండ్ ఫైనల్లో రెవెన్యూ సెక్షన్లోకి అయితే వెళ్తున్నాను. మొత్తం టోటల్ రెవెన్యూ వచ్చేసరికి 936 రూపీస్ అయితే వచ్చినాయి నాకు. ఓన్లీ పిఎస్ పేపర్లు పెట్టినందుకు దగ్గరగా 1000 రూపీస్ అయితే వచ్చినాయి నాకు. ఆ పైన ఆ చేంజ్ తీసేస్తే మొత్తం 1000 రూపీస్. అది బెస్టే కదా. ఒక పేపర్ అంటే ఒక రోజు నేను కష్టపడ్డాను, 1000 రూపీస్ వచ్చినాయి. అదే నేను చెప్పాను కదా 7 lakh వ్యూస్కి కనుక నాకు వచ్చింటే ఖచ్చితంగా 25K అయితే వద్దు నాకు. అలాగే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే పెట్టండి. నేను దాని గురించి కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే పెడదాం అనుకుంటున్నాను ఆ వీడియో కూడా. మీకు కావాలనుకుంటే ఫాస్ట్గా అయితే కామెంట్ చేయండి. నేనైతే బాగా అనాలిసిస్ చేసి అలా చేస్తే నా ట్రిక్స్ ఏంటి, నేను జస్ట్ ఛానల్ ఎప్పుడు పెట్టాను చూపిస్తాను. ఆగండి, నేను ఛానల్ అయితే ఎప్పుడు పెట్టానో చూపిస్తాను. సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే లేదు. యూట్యూబ్లోకి వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి, ఇది వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఇది నేను ఎప్పుడు పెట్టాను చూపిస్తాను. ఇది డేట్లోకి అయితే వెళ్ళాలి. ఇది వేరే దాంట్లోంచి అయితే ఓపెన్ అయితే చేయాలి. ఇదిగోండి, ఇది మన ఛానల్ అనమాట. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది నా బయో సెక్షను. ఇదిగోండి, చూసారా? నేను సెప్టెంబర్ 26th 2025 పెట్టాను ఛానల్. అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు నవంబర్ 30 కదా ఈరోజు. నవంబర్ 30 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 months అయింది. అంటే 2 months కాదు, అక్టోబర్కి 1 month, నవంబర్కి 1 month, మొత్తం 2 months అయింది. 2 monthsలో నాది మానిటైజేషన్ చేస్తాను. ఎందుకు నాకు 2 months ఎందుకు పట్టింది? ఎగ్జామ్స్ అప్పుడు ఉన్నాయి కాబట్టి పట్టింది. అదే ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటే నాకు 1 month కాదుగా 10 daysలో మానిటైజేషన్ అయిపోను. అలాగే చూసారు కదా, మొత్తం నాకు ఓవరాల్గా వచ్చిన వ్యూస్ వచ్చేసరికి 7 lakh. అలాగే నేను ఎప్పుడు ఛానల్ పెట్టానంటే 26 September. మీకు కనుక ఛానల్ పెట్టాలని ఉంటే నన్ను అయితే అప్రోచ్ అవ్వండి. నేనైతే అదే ఎవరెవరు పెడదాం అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. నేను వాళ్ళ కోసం అయితే పెడతాను. నాకు ఫస్ట్ FA2 నుంచి స్టార్ట్ చేశాను నేను పేపరు. FA2కి నాకు కరెక్ట్గా 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్రతి వీడియోకి చూపిస్తాను. ఆగండి, వీడియో ల్యాగ్ అవుతుంది, ఫాస్ట్గా క్లోజ్ చేసేద్దాం. చూసుకోండి, నాకు ప్రతి వీడియోకి జస్ట్ ఒక 150 వ్యూస్ ఉండేవి. చూపిస్తాను, ఆగండి.
ఇంకోండి FA2 వచ్చింది. జస్ట్ 100 వ్యూస్ 50 వ్యూస్ అలా ఉండేవి. ఇంకోండి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. జస్ట్ 100 వ్యూస్ అలా ఉండి 70 వ్యూస్. నేనైనా పట్టుదల వదలకుండా చేశాను. అంటే S7 ఫస్ట్ తెలుగు పేపరే నాకు బాగా సక్సెస్ అయిపోయింది. 30K వ్యూస్ వచ్చినాయి అనమాట ఫస్ట్ రోజే. అసలు 100 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి 30K వ్యూస్ వచ్చినాయి. చూపిస్తాను అది కూడా. ఇది 1.3K అలాగా హయ్యెస్ట్ 1K ఉండేది అప్పుడు. చూపిస్తాను. ఇప్పుడు S7 వచ్చిన తర్వాత చూడండి. ఈ ప్రీ S7 పేపర్స్ ఇవి. అంటే స్కూల్లో డిస్ట్రిక్ట్ వైజ్ కండక్ట్ చేస్తున్నారు కదా అవి. చూసుకోండి, తెలుగు పేపర్ వచ్చిన తర్వాత ఫస్ట్ 2K, తర్వాత సెకండ్ 13K, 8K, 5K, 4K, 3K, 32K, అలాగే 7.3K, 7.2K, 20K. ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూడండి. పట్టుదల వదలొద్దు. మీరు ఏ కేటగిరీలో ఛానల్ పెట్టినా సరే పట్టుదల వదలకుండా చేస్తే మీకు ఖచ్చితంగా అయితే ఆ ఛానల్ సక్సెస్ అవుద్ది. ఎంతమంది గైడెన్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను ఫాస్ట్గా అయితే ఆ వీడియో చేస్తాను. ఓకే, ఉంటా.